తెలంగాణలో పోలీస్ వ్యవస్థ రూపురేఖలను మార్చేలా వచ్చే 10 ఏళ్ల ఆధునిక అవసరాలకు అనుగుణంగా సరికొత్త విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో సీనియర్ పోలీస్ అధికారులు, విజిలెన్స్, అగ్నిమాపక మరియు హైడ్రా ఉన్నతాధికారులతో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. మారుతున్న నేరాల స్వరూపాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా నిరంతర నిఘా వ్యవస్థగా యంత్రాంగం పనిచేయాలని సీఎం పదునైన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సైబర్ నేరాల నియంత్రణపై సీఎం ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సైబర్ విభాగంలో పనిచేసేందుకు పోలీస్ శాఖలో ప్రత్యేక సెలక్షన్ జరగాలని, అలాగే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో పోలీస్ విభాగం కోసం ప్రత్యేక కోర్సును ప్రారంభించాలని ఆదేశించారు. టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతూ నగరంలో డ్రోన్ పోలీసింగ్, సీసీ కెమెరాల సంఖ్యను భారీగా పెంచాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను సమర్థవంతంగా వాడుకుంటూ నైట్ పెట్రోలింగ్ను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండుకొట్టే వారిపై విజిలెన్స్ విభాగం ఉక్కుపాదం మోపాలని, అవసరమైతే విజిలెన్స్కు మరిన్ని అధికారాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. అటు అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలపై మున్సిపల్, హైడ్రా అధికారులతో సమన్వయం చేసుకుంటూ జూన్ 15లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని అగ్నిమాపక శాఖను ఆదేశించారు. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో నాలాలు, మ్యాన్హోల్స్ నిర్వహణపై మెట్రో, వాటర్ వర్క్స్, ట్రాఫిక్, పోలీస్, హైడ్రా విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. నగరంలో అడ్డగోలుగా వెలిసే ఫ్లెక్సీలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. సమాజాన్ని పట్టిపెడుస్తున్న ఆహార కల్తీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ ఆహారం వల్లే క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని, దీనికోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. గంజాయి రవాణా, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. పోలీసుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూ డిపార్ట్మెంట్లో ఇకపై అన్ని వాహనాలను ఈవీ వాహనాలుగా మార్చాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ పవిత్ర బాధ్యత, పరిధిదాటి వెళ్తామంటే అధికారులను ప్రభుత్వం అస్సలు సహించదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పుడు పోలీస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మెరిట్ ప్రకారమే పోస్టింగ్స్ ఉంటాయని సీఎం తేల్చి చెప్పారు. మరి ముఖ్యమంత్రి ఆదేశాలతో తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఏ మేరకు ఆధునీకరణ వైపు అడుగులు వేస్తుందో చూడాలి.